You can use your example, right? ఏమండి సిస్టర్ గ్లోరీ చాలా లగ్జరీగా ఖర్చు పెడతారు కాబట్టి 40,000 అనుకుందాం. అరే తన దగ్గర ఎంత మిగులుతాయి? 2 లక్షలు మిగులుతాయి. 2 లక్షల్లో నెలకి ఖర్చులు ఎంత పోతాయి? ఒక 5,000 వేసుకుందామా? ఇప్పుడు నన్ను 60,000 తీసేయండి, ఇంకెంత మిగులుతున్నట్టు? 1,40,000. అంతేనా? ఇప్పుడు 1,40,000లో తను ఇక్కడ తన సొంత ఇంట్లో ఉంటుందా? పీజీలో ఉంటుంది కదా, నెలకు 4,000 వేసుకోండి. ఓ జస్ట్ క్యాలిక్యులేషన్. 4,000 వేసుకుంటే 40,000 పోయినట్టు 10 నెలలకి. ఇంకెంత మిగులుతుంది? అంటే సంవత్సరానికి తన దగ్గర ఎంత ఉండాలంటే, అంటే మంచిగా ఖర్చు పెడితే 1,00,000 ఉండాలి. ఇవన్నీ సరిపోయినాయా? చర్చికి రావాలి, చర్చిలో దశంభాగం ఇవ్వాలి, పార్ట్నర్షిప్ ఇవ్వాలి. సరే దశంభాగము 2,000 చొప్పున ఒక 12 అంటే 24,000 తీసేద్దాం. ఇంకెంత మిగులుతాయి? 82 వేసుకుందాం, 80 వేసుకుందాం. ఆ 80లో ఛార్జీలు ఛార్జీలు 10,000 పోయినాయి అనుకుందాం. ఎంత మిగులుతున్నాయి? 70,000. సంవత్సరం తను కష్టపడితే 70,000 ఇంటికి పంపించాలి. అప్పుడప్పుడు సంవత్సరాలు ఇంటికి ఒక 50,000 పంపించగలుగుతామమ్మా? పంపిస్తాం అనుకో. అది మిగిలేదంతా 20,000. ఇప్పుడు సింగిల్గా ఉంది కాబట్టి. పెళ్ళి అయితే ఆ 20,000తో ఒక సంవత్సరం ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతాం మనం? సరే ఉద్యోగంలో ఇప్పుడు ఓవరాల్గా మనం స్టడీ చేస్తున్నాము. నేను చెప్తాను ఈరోజు మెసేజ్ వినండి. మీ లైఫ్కి, మీ ఉద్యోగాన్ని, మీ బిజినెస్కి అసలు అంతులు లేకుండా మీరు సంపాదించగలుగుతారు. హలో, ఎవరు డబ్బులు వద్దండి? డబ్బులతో ఆరోగ్యం తెచ్చుకుంటారా మీరు? మరి ఎందుకండి? డబ్బులతో మన ఆరోగ్యం కొనగలమా? డబ్బులతో సమాధానం మనం కొనగలమా? మరి ఎందుకు ఎంతో కష్టపడతారు? ఫుడ్ సరే. ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఏమి లేక చనిపోతున్నారండి. ఎయిడ్స్ వచ్చి కాదు. మీకు విషయం చెప్పిన విషయం, ఎయిడ్స్ పెద్ద బిస్కెట్ అండి. ఎయిడ్స్ వస్తే చచ్చిపోతాడు, అంత అబద్ధం అండి. ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా ఇవేవి మరణకరమైనవి కావు. దీని మెడిసిన్స్ ఏమనుకుంటున్నారా? మెడిసిన్ ఉన్నాయి కదా, దాచేసారు. ఏమి కొత్తవి కావు, వీటిలన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి. చాలా మంది గొప్ప గొప్ప సైంటిస్టులు, డాక్టర్స్ మెడిసిన్స్ కనిపెట్టారు. ఆ మెడిసిన్స్ బయట రాకుండా వాళ్ళు చంపేశారు అంతే. వాళ్ళు మీరు ఎప్పుడైతే డీప్గా స్టడీ చేస్తారో ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ఓకే, కానీ మరి ఎట్లా వాళ్ళ సంపాదన ఉండాలంటే వీళ్ళు ఒక అనారోగ్యం ఉండాలి కదా. అది కదా మీరు నెలల హాస్పిటల్ పిలిపించుకుంటూ ఉంటారు. నేను వెనస్డే రోజు మెసేజ్ చెప్పినప్పుడు దత్తు కొంచెం అంటే వెళ్తావా, సిస్టర్ గ్లోరీ అక్కడ రోకి వెళ్ళిపోవా, నాకు కొంచెం ఆంటీ కనపడట్లేదు. ఓకే సరే, వాక్యం విన్నామా? ఇప్పుడు అదే సిస్టర్ గ్లోరీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే, ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం పని చేయాలో, ఎక్కడ పని చేయాలో, ఎంతకాలం పని చేయాలో ఆయన చెప్తే, ఆయన చెప్పిన మాట నువ్వు వింటే నెలకి 20,000 కాదు 20 లక్షలు మిగులుతుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న విషయము మీరు రికగ్నైజ్ చేయకపోతే సాధారణమైన బ్రతుకులు మనం బ్రతుకుతామండి. నా మాట నమ్మండి. నేను వింటామనే మాటకి వెళ్ళి బయటకు వచ్చాను. నేను వింటున్నారు కానీ నమ్ముతున్నారా? లేదండి పాస్టర్ గారు, మేము కేవలం ప్రభువాన్ని నమ్ముతామండి, మీ మాట ఎందుకు నమ్ముతామండి? బైబిల్ ఏం చెప్తాను సార్,
ఎవరైతే దేవుడి సేవకు ఒక మాట నమ్ముతారో వారు ఎదుగుతారండి. అంటే పాస్టర్ గారు మేము మాట వినకపోతే మేము ఎదగమని చెప్తున్నారా? నేను చెప్తున్నాను, ప్రభు వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? వాక్యం చూపించమంటారా? ఏమైనా చూపించి చెప్పాలి కదా. మన ప్రభు ప్రేమిస్తున్నామా అని ఎలా తెలుస్తుంది? మీరు సేవకుల మీద, సంఘం మీద, ప్రజల మీద చూపించే ప్రేమను బట్టి తెలుస్తుందండి. ఇప్పుడు లోకంలో ఉన్న వారికి అవసరం ఉంది, సంఘంలో ఉన్న వారికి అవసరం ఉందండి. సంఘానికి అవసరం అని చెప్తున్నాను నేను, సంఘంలో ఉన్న వారికి అవసరం అని చెప్పాను. ఇప్పుడు ఎవరు నీకు ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి? నేను అడిగేదానికి సమాధానం చెప్పండి నాకు. సంఘంలో ఉన్న వారికి అవసరం ఉందండి, అదే విధంగా లోకంలో ఉన్న వారికి అవసరం ఉందండి. ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు, ఎవరి ఫస్ట్ ప్రయారిటీ? ఏమండి? ఎంతమంది సంఘంలో ఒప్పుకుంటున్నారు? ఎంతమంది లోకంలో ఒప్పుకుంటున్నారు? నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రేపు రోజు నువ్వు ఏ అవసరంతో ప్రభు దగ్గర కనపడినా, ప్రభు నువ్వు పక్కన ఉంటారా, నేను బడిని చూసుకుంటా అంటే నీకు ఎలా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ? హలో, నేను చెప్పే విషయం అర్థమైందా? ఇప్పుడు నువ్వు కొంచెం మెచ్యూర్ అయిపోయి అన్న లోకమే అన్న, సంఘస్థులు అవసరం ఉన్నా సరే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్న అని అనుకున్నావు అనుకో, రేపు రోజు ప్రభు దగ్గర నువ్వు వెళ్తావు. ప్రభు నాకు అవసరం ఉంది ప్రభు అంటే, నేను పక్కన ఉండరా, వాళ్ళ చుట్టుపక్కల చాలా మంది అవసరం ఉందంటే ఎలా ఉంటుంది? వాక్యం ఏమంటుందంటే సంఘంలో ఉన్న వారు మనకి మొదటి ప్రాధాన్యత. దీనిలో మార్పు లేదండి. ఫస్ట్ ద పీపుల్ ఇన్ ద చర్చ్, సంఘంలో ఉన్న వారి యొక్క అవసరత నువ్వు తీర్చగలిగితే మొదటిగా వారేనండి, రెండవదిగా బయటవాడు. ఓకే, మీరు హైదరాబాద్ ట్రాఫిక్లో ఎప్పుడైనా తిరుగుతూ ఉన్నారా? హైదరాబాద్ ట్రాఫిక్ పక్కన పెడతాం, ఇంట్లో పిల్లలు అంటే గోల ఎలా ఉంటుందండి? మా ఇంట్లో రెండు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. కాసేపు మావాడు దేవుడు శుద్ధించి అయిపోయిన తర్వాత పక్కన మా బావ ఇంటి దగ్గర ఇంకోటి శుద్ధించడం మొదలు పెడతా ఉన్నాడు. మావాడంతా ఉదయకాలపు ఆరాధన అయితే మా బావల కొడుకు రాత్రంతా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ పిల్లల్ని నన్ను రూమ్లో విడిచిపెట్టేసారు అనుకోండి, ఏమవుతుంది? ఒకళ్ళు దేవుని స్థుతించడం మొదలు పెడతా ఉంటారు, ఇంకోళ్ళు దేవుని స్థుతించడం మొదలు పెడతా ఉంటారు. నేనేం చేస్తాను? నేను పాస్గానే కదా, నేను కూడా వాళ్ళ దగ్గర దేవుని స్థుతించడం మొదలు పెడతా ఉన్నాను. వేస్తాను. ఇప్పుడు వినండి, ఇప్పుడు పిల్లలు అరుస్తూ ఉన్నారు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను రికగ్నైజ్ చేయగలుగుతానా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ యొక్క వాహనంలో, మీ యొక్క 4 వీలర్లో, ఎవరు ఆమె చెప్తలేదు, 2 చక్రాలు ఉన్న వాళ్ళు 3 చక్రాలు కొనుక్కుందరు కాక, 3 చక్రాలు ఉన్న వారు 4 చక్రాలు కొనుక్కుందరు కాక, 4 చక్రాలు ఉన్న వారు మీ చక్రాల వాహనం కొనుక్కుందరు కాక. అది షిప్ అయినా, ఫ్లైట్ అయినా, హెలికాప్టర్ అయినా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ జీవితంలో మీరే చూచేదే గాక. నేను ఎందుకు నమ్ముతాను, నెక్స్ట్ ఇయర్ లో మీరు చాలా మంది కాలు కొనుక్కొని పోతున్నారండి. కొనుక్కోవడం వదిలేండి, ఎవరిని కార్ తెచ్చిచ్చాను గాక, నువ్వు ఇతరులు కార్ ఇచ్చేది గాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను, మీకంటూ ఓన్ పర్సనల్ ఫ్లైట్స్ మీకు ఉందును గాక, మీకంటూ ఓన్ హెలికాప్టర్స్ మీకు ఉందును గాక. వద్దా అండి? ఒకసారి ఆలోచించండి, ప్రశాంతంగా ఎక్కడికో ఎల్బీసీకి వెళ్ళాలి, మెట్రో ఎక్కి, బస్సు ఎక్కి, 2 వీలర్ ఎక్కి, 4 వీలర్ ఎక్కి, 3 వీలర్ ఎక్కి వెళ్తుంది. దేవుని స్తోత్రం. అదే హెలికాప్టర్ ఉంటే ఫస్ట్ ఎక్కడ దిగొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితానికి ఏది లిమిట్ నువ్వు చేసుకోక. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడికి ఏమైనా లిమిట్స్ ఉన్నాయంటారా? లేదు ప్రభు ఇదేంటి హెలికాప్టర్ వచ్చారు అని ఇష్టపడతాడు ఆయన ఏమైనా?
వాళ్ళు ప్రభు మిమ్మల్ని ఏ విధంగా చూడాలనుకుంటారంటే మీ అందరూ ఓన్ పర్సనల్ ఫ్లైట్స్ ఉండాలండి. ఓ 10 ఉన్నా పర్లేదండి. వాళ్ళు 10 వద్దా రెడీ ర్యాపిడ్ చేయదు కదా అంటే కూడా ప్రైజ్ లార్డ్. సరే, నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు యేసు ప్రభువుని పొందుకున్న తర్వాత, నమ్ముకున్న తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఎవరిని పొందుకున్నావు? ఆయనకి నిన్నేం జరిగిందో తెలుసు, ఈరోజు ఏం జరుగుతుందో తెలుసు, రేపు ఏం జరగబోతుందో తెలుసు. ఎస్ ఆర్ నో? ఎందుకని నా మాట నమ్ముతారండి? యేసు ప్రభు వారికి నిన్నేం జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు వారికి ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మునికి రేపు ఏం జరగబోతుందో తెలుసా? అన్ని ఎరిగిన వాడు నీళ్ళలో ఉండి కూడా నువ్వు ఆయన సహాయము నువ్వు తీసుకోకపోతే నువ్వు చాలా డిస్అడ్వాంటేజ్లో ఉన్నట్టండి. హలో, ఫ్యాన్ ఆఫ్ చేసే జాన్సన్ పర్లేదు. నన్ను చూడండి, సమస్తం ఎరిగిన వాడు నీలో ఉన్నాడు, ఆయన నీకు అన్ని విషయాలు బోధిస్తున్నాడు, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు అంటే నీ లైఫ్ ఇంకా పైకి వెళ్తుందా లేదా ఇంకా దిగజారిపోతావా? ఉంటే ఆడాని ఉంటావు లేదా కిందకి పోతావు అంటావు, అదే మెరుగవుతావా? నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు అంతా లాస్ట్ సండే మెసేజ్ని కంటిన్యూ చేస్తున్నాను. ప్రభువా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు రికగ్నైజ్ చేయాలి ఆయన వాయిస్, ఆయన స్వరాన్ని నువ్వు గుర్తు ఎరగాలి. ఇప్పుడు మనం కొంచెం మాట్లాడుకుందాం సంఘంగా. ఇప్పుడు ప్రభువా నీతో మాట్లాడుతున్నప్పుడు నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను అని ఎవరు చెప్పగలుగుతారు? బీ ఫేర్. ఎగ్జాంపుల్స్ అడుగుతాను ఇప్పుడు నేను. ప్రభువా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఆయనతో మాట్లాడాడు అని ఎంతమంది చెప్పగలుగుతారండి? అన్ని విషయాలు, కొన్ని విషయాలు అన్ని విషయాలు అన్నా. హలో, సరే ఎత్తండి చేతులు ఎత్తండి. ఎగ్జాంపుల్స్ ప్రభువా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాను అనేసి. ఓకే బ్రదర్ ప్రకాష్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. కెన్ ఐ హావ్ సమ్ మైక్ అన్న రండి ప్లీజ్ అంటే మీరు చెప్పారు కదా ప్రభువా నాతో మాట్లాడుతున్నప్పుడు నేను రికగ్నైజ్ చేశాను, దాన్ని స్పందించాను అనేసి. ప్లీజ్ అన్న హెల్ప్ అన్న దగ్గర విన్నాం. ఎస్ ఓకే ప్లీజ్ చెప్పండి. వినండి, ఇక్కడ షేర్ చేసుకునే వాళ్ళందరూ ప్రభువా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎస్ ప్రభువా నాతో మాట్లాడారు, దాన్ని బట్టి నా లైఫ్ ఇలా జరిగింది అన్న చిన్న